హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. నేను మీ శివ. ఈరోజు వచ్చేసి కార్తీక మాసం కదా, కొబ్బరికాయలు ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలా స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా కొబ్బరికాయలు తీసుకుని ఒక 2 కొబ్బరికాయలు తీసుకుని అలా వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ అంతా అలా పీల్ చేసేసుకోండి. పీల్ చేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఆ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. అది కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, వేసి పొడి పొడి అయ్యేంత వరకు దగ్గరుండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా పొడి పొడి అయ్యేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడి అయిన తర్వాత దీంట్లో మనము తిప్పకపోతే కింద అడుగంటుతుంది. 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పులు కొబ్బరి తీసుకున్నాను, నాకు 2 కప్పులు ఉంది. 1.5 కప్పు బెల్లం వేసాను. వేసి బాగా కలపండి. ఇప్పుడు 1/4 కప్పు వాటర్ యాడ్ చేయండి. వేసి అంతా ఇంకొకసారి బాగా కలిపి సిమ్లో పెట్టి వదిలేసేయండి. బెల్లం అంతా కరిగిపోతుంది ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపల. అంతా ఒకసారి కలిపి ఇప్పుడు దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు పాల పౌడర్ వేసుకోవాలి. ఒక 20 నుంచి 25 బాదం పప్పు మిక్సీకి వేసుకొని ఇలా బాదం పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలపండి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలిపితే మనకి కొబ్బరి హల్వా రెడీ అయిపోయినట్టే. కలిపేసి దించే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఇంకొకసారి మళ్ళీ కలిపి కొంచెం యాలకుల పొడి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సర్వ్ చేసుకోవడం అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. కొబ్బరి చాలా మంచిది కదా, ఇలా హెల్తీగా చేసుకుని ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి.